ఏఆర్ రెహమాన్ తల్లి కరీమా బేగం ఆవిడ పేరు. ఆవిడకి చాలా చాలా ఇష్టం అనమాట సైరా బాను అంటే. సైరా బాను అంటే రెహమాన్ వైఫ్. ఆమె అంటే ఒక కూతురు టైప్ లో ఆవిడ చాలా ఇష్టపడేవారు. దీనికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఎందుకంటే 1995 లో జరిగింది వీళ్ళ పెళ్లి. రంగీలా సినిమా ఇట్లా రకరకాల మూవీస్ తో కంప్లీట్ గా బిజీగా ఉన్నాడు రెహమాన్. ఆ టైంలో అతనికి ఎంత బిజీ ఉండేవాడు అంటే ఒక ఆడపిల్లని సెలెక్ట్ చేసుకుని పెళ్లి చేసుకునే అంత ఖాళీ కూడా అతనికి ఉండేది కాదు. ఆ టైంలో వెతికి వెతికి దాదాపు 40 to 45 మంది సంబంధాలని వెతికి తన కొడుకు కోసం ఈ బంగారం లాంటి సంబంధాన్ని సైరా బానుని పట్టుకొచ్చి ఈమె పెళ్లి చేశారు తనకి, రెహమాన్ కి. అప్పటి నుంచి కూడా అంటే రెహమాన్ కి కంప్లీట్ బిజీగా ఉన్నప్పుడు ఇంట్లో తల్లి అండ్ అంటే అత్తగారు కోడలు తల్లి కూతురు లాగా చాలా చక్కగా ఉండేవారంట ఓవర్ ద ఇయర్స్. గత 5 సంవత్సరాలు 6 సంవత్సరాల నుంచి కూడా వీళ్ళిద్దరూ విడిపోవాలనేటువంటి ప్లాన్ చేసుకున్నా కూడా అలాంటి ఇష్యూ రాకుండా చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నారు ఈ బేగం. ఎందుకంటే ఏ ఫ్యామిలీ ఏ మతం అనేది పక్కన పెడితే ఎవరు కోరుకుంటారు కొడుకు కోడలు విడిపోవాలని? అందులో కూతురులాగా చూస్తున్నటువంటి కోడలు తన కొడుకుతో విడిపోవాలని ఏ తల్లి కోరుకోడు కదా. సో ఇట్లాంటి సిచ్యువేషన్ తో పాటుగా అమీనా, ఖటీజా అండ్ రహీమా ఉన్నారు, ముగ్గురు పిల్లలు. ఈ ముగ్గురు పిల్లల్ని కూడా చాలా ప్రేమగా ఆవిడే చూసుకునేవారు, కోడలు చూసుకునేది. బట్ ఇట్లాంటి ఫ్యామిలీ చెల్లాచెదరైపోవడం అనేటువంటి ఒక ఆలోచనే రాకుండా ఎప్పటికప్పుడు రహీమా బేగం చాలా ప్లాన్డ్ గా వాళ్ళిద్దరి మధ్య ఇష్యూస్ రాకుండా చూసుకుంటూ ఉన్న చివరికి ఆఖరికి అనౌన్స్మెంట్ అనేది చేసేసారు. ఫస్ట్ సైరా బాను యొక్క లాయర్ వందన అనౌన్స్ చేశారు వీళ్ళిద్దరు ఇట్లా విడిపోతున్నారు అనేసి. 29 సంవత్సరాల ప్రేమ వీళ్ళిద్దరిది పెళ్లి, అంటే పెళ్లిలో ఉండేటువంటి ప్రేమ. సో 29 సంవత్సరాల బంధాన్ని ఒక్కసారిగా వీళ్ళు కోర్టుకు సంబంధించినటువంటి ఇష్యూస్ ద్వారా వాళ్ళు లీగల్ గా విడిపోతున్నటువంటి సిచ్యువేషన్. వాళ్ళ లాయర్ వందన చెప్పిన దాని ప్రకారం ఒక స్పేస్ ని కోరుకుంటున్నారు వాళ్ళు ప్రస్తుతానికి, ఎటువంటి ప్రెషర్ పెట్టకండి మీడియా అనేసి చెప్పారు. అట్లాగే రెహమాన్ కూడా తన యొక్క బాధని, అంటే హార్ట్ బ్రేక్ అయింది నాకు, మేము 29 సంవత్సరాలు కలిసి ఉన్నాం, 30th ఇయర్ కి ఎంటర్ అయ్యే లోపు ఇట్లా జరిగింది, నాకు కూడా చాలా బాధగా ఉంది, మేము ఎంతో ప్రయత్నాలు చేసాం కలిసి ఉండడానికి, కానీ ఇది పాసిబుల్ అవ్వట్లేదు, నేను చాలా బాధపడుతున్నాను తన్ని వదిలి ఉండడానికి అంటూ కూడా. అంటే ఇద్దరికి ఒకరి మీద ఒక ప్రేమ అయితే ఉంది. అంటే వీళ్ళు చెప్పడం ఇద్దరు యొక్క సారాంశం ఏంటంటే ఒకరి మీద ఒకరికి ప్రేమ అయితే ఉంది, కానీ రకరకాల ఫ్యాక్టర్స్ వల్ల మేము కలిసి ఉండాలి ఇక మీదట అని అనుకోలేకపోతున్నాం, రిలేషన్ లో ప్రెషర్ కూడా చాలా ఎక్కువగా బిల్డ్ అవుతుంది అంటే చాలా క్లియర్ కట్ గా ఇద్దరు కూడా తమ యొక్క వెర్షన్స్ ని వినిపించడం జరిగింది. ఈ ఏజ్ లో, అంటే ఇంత వయసు వచ్చిన తర్వాత, అంటే దాదాపు 29 సంవత్సరాల పెళ్లి, 2 సంవత్సరాలు 1 సంవత్సరము మనం చూస్తూ ఉంటాం, 3 సంవత్సరాల తర్వాత విడిపోయినటువంటి జంటలు చూస్తూ ఉంటాం, కానీ 29 సంవత్సరాల పెళ్లి తర్వాత ముగ్గురు బంగారు లాంటి పిల్లలు ఉన్న తర్వాత ఇవన్నీ కూడా వాళ్ళు ఒక స్ట్రాంగ్ నిర్ణయాన్ని వాళ్ళు తిరిగా తీసుకున్నారంటే ఏమై ఉంటుంది అని ప్రపంచం అంతా దీని గురించి ఆలోచిస్తుంది. ఆస్కార్ విన్నర్ లాంటి ఒక ఏఆర్ రెహమాన్ ఈ రోజు ఇట్లాంటి ఒక డైవర్స్ విషయంలో న్యూస్ అవడం అనేది చాలా బాధ. నేను చాలా పెద్ద ఫ్యాన్ రెహమాన్ కి. ఇక రీజన్స్ ఏముంటుంటాయి అనేది ఇంకేదన్నా మనకి తెలిస్తే ఖచ్చితంగా ఇంకో వీడియో చేద్దాం.